గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఈ రోజు ఒక మంచి ప్లాన్ తీసుకొని ఈ రోజు ముందుకెళ్ళడం జరుగుతుంది. దానిలో భాగంగానే మొన్న సుపరిపాలన అనే ఒక కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసి ఆల్ మినిస్టర్స్, ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీస్, అదేవిధంగా సచివాలయంలో ఉన్న ఈ విజన్ 2047కి ఎవరైతే అపాయింట్ అయ్యారో వాళ్ళు, కలెక్టర్స్, ఆర్డీఓస్, ఐపీఎస్ ఆఫీసర్స్ అందరితో కూడా ఒక మంచి మీటింగ్ ఏర్పాటు చేసి ఆ రోజు నుంచి అంటే 1 year తర్వాత నుంచి జరగబోయే కార్యక్రమాలు ఏ విధంగా జరగాలన్న దాని మీద గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా అప్పుడు పురంధరేశ్వరి గారు అందరూ కలిసి కూర్చొని ఒక విజన్ ప్లాన్ ఇవ్వడం జరిగింది. 6వ తారీఖులోపు ఈ కార్యక్రమంలో భాగంగానే ప్రతి నియోజకవర్గంలోని కూడా ఒక విజన్ ప్లాన్ రెడీ చేసుకోవాలి, 2047 విజన్ ప్లాన్ రెడీ చేసుకోవాలి. దానిలో తర్వాత ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ ఒక ప్రోగ్రామ్ని కూడా కండక్ట్ చేసుకొని దీనికి మనందరం కూడా కార్యాచరణలోకి ముందుకు తీసుకెళ్ళడానికి రూపొందించుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు విజయనగరం జిల్లాలో ఇంచుమించుగా 4-5 కాన్స్టిట్యున్సీస్ ఆల్రెడీ విజన్ 2047 మీద మీటింగ్స్ పెట్టుకొని అటు కాన్స్టిట్యున్సీ విజన్ కూడా రెడీ చేసుకోవడం జరిగింది. కాన్స్టిట్యున్సీ విజన్ కూడా ఈరోజు సెక్రటేరియట్లో కూడా అంటే గ్రామాల లెవెల్లో నుంచి కూడా ఒక 5 సంవత్సరాలకి అంటే 28-29 వరకు ఒక విజన్ ప్లాన్, అట్ ద సేమ్ టైం 2047కి ఒక విజన్ ప్లాన్. ఈ 2 విజన్ ప్లాన్లతో ఆ గ్రామంలోని 2 టైప్స్లో డివైడ్ చేశారు. ఆ గ్రామానికి ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలా, గ్రామానికి వాటర్ ట్యాంక్ కావాలా, డ్రైన్స్ కావాలా, రోడ్స్ కావాలా, ఆ గ్రామంలోని ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏది పెంచితే లైవ్లీహుడ్ పెరుగుతుంది అన్నది ఒక ఆస్పెక్ట్. అట్ ద సేమ్ టైం ఒక ఫ్యామిలీని బేస్ చేసుకొని ఆ ఫ్యామిలీకి హౌసింగ్ స్కీమ్ ఉందా, లేకపోతే పెన్షన్ అర్హత అనుకోగలిగిన పెన్షన్ వాళ్ళకి ఇంకా పెన్షన్ రావట్లేదా, ఇంకా అమ్మకు వందనం కింద ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఈ టైప్ ఆఫ్ ఒక బేస్ చేసుకొని ఒక పక్కా ప్రణాళికతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలి అని ఒక విజనరీ కలిగిన నాయకుడిగా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన ఆదేశాల మేరకు ఈరోజు విజయనగరం జిల్లాలో మేము మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా విజయనగరం సెక్టార్, మన విజయనగరం జిల్లాను అనుకుంటే నేను చాలా సందర్భాల్లో చెప్పాను, ఇది వెనుకబడిన జిల్లా కాదు, దీన్ని ప్రాపర్ వేలో యూటిలైజ్ చేసుకుంటే అభివృద్ధి చెందిన జిల్లా కింద మార్పు చెందడానికి అతి తక్కువ కాలంలోనే మనం చేయొచ్చు అని చెప్పి మేము మీ అందరికీ కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా మేము ఏంటంటే ఇందులోనే మనకి అగ్రికల్చర్ సెక్టార్ అనేది చాలా ఇంపార్టెంట్. మన విజయనగరం ఈ విజన్ ప్లానింగ్లో ఓవరాల్గా 170,000 ఎకరాలు హెక్టార్లు ఈరోజు మనకి విజయనగరం జిల్లాలోని మనం తీసుకోగలిగితే, అగ్రికల్చర్ సెక్టార్లో తీసుకోగలిగితే వాటిని ఏ విధంగా మనం వాటిని క్రాప్ని పెంచవచ్చు, మార్కెటింగ్ పెంచవచ్చు, జీడిపి రేట్ని దగ్గర మనకి డబుల్ చేయొచ్చు అన్న దాని మీద వాళ్ళు కూడా ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. మేము కలెక్టర్ గారు, మినిస్టర్ గారు, ఎంపీ గారు అందరం కూడా ఇందులో వన్ ఆఫ్ ద పార్ట్ కాబట్టి సపరేట్గా సెక్టార్స్ వైజ్గా కూడా మేము ఇండస్ట్రియల్ సెక్టార్ వైజ్గా, అగ్రికల్చర్ సెక్టార్ వైజ్గా, సర్వీస్ సెక్టార్ వైజ్గా కూడా మేము ఒక మీటింగ్స్ ఏర్పాటు చేసుకొని ఈ ప్లానింగ్ని బట్టి ముందుకెళ్ళాలి అన్న ఆలోచనతో ఉన్నాం. అట్ ద సేమ్ టైం P4 అన్నది కూడా ఈరోజు చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ కాబట్టి P4 విధానంలోని ఏదైతే మనకి బంగారు కుటుంబాలను ఐడెంటిఫై చేశారో సుమారుగా మన జిల్లాలో 67,000 మందిని బంగారు కుటుంబాలను ఐడెంటిఫై చేశారు. సుమారుగా మార్గదర్శులను చూస్తే దగ్గర 2,700 మంది మార్గదర్శులను కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. వీళ్ళతో పాటు ఇంకా ముందుకు వచ్చాయి. ఈరోజు వెరీ గుడ్ థింగ్ ఈజ్ మన మినిస్ట్రీ గారు కూడా ఈరోజు బంగారు కుటుంబాలని తన దత్తత తీసుకునే P4లో భాగంగానే తనకున్న 264 బూతులు ఉన్నాయి. తనకి మంత్రి గారు కూడా ముందుకు వచ్చి ఈరోజు 264 బూతుల్లో ప్రతి బూత్ నుంచి ఒక బంగారు కుటుంబాన్ని నేను అడాప్ట్ చేసుకుంటానని చెప్పడం జరిగింది. అదేవిధంగా గొంపా కృష్ణ గారు కూడా ఈరోజు DCMS చైర్మన్ గారు కూడా ఈరోజు ముందుకు వచ్చి ఒక 20 కుటుంబాలని నేను ఈరోజు P4 కింద దత్తత తీసుకుంటానని చెప్పడం జరిగింది. సాధారణంగా ఈ పత్రికాముఖంగా మేము చెప్పాలి, ఎస్పెషల్లీ P4 విధానంలో దత్తత బంగారు కుటుంబాలకి మనం మోరల్ సపోర్ట్ ఇవ్వాలి. అట్ ద సేమ్ టైం వాళ్ళకున్న సర్కమ్స్టాన్సెస్లో వాళ్ళకి మంత్లీ ఒక 30,000 రూపాయలు, 40,000 రూపాయలు ఎలా వస్తుంది, ఒక 20,000 రూపాయలు ఎలా వస్తుంది, దాన్ని మనం క్రియేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇండస్ట్రియలిస్ట్ వచ్చి ముందుకు వచ్చి అతను బంగారు కుటుంబాన్ని ఒక అతన్ని తీసుకోవాలనుకుంటే వాళ్ళ ఫ్యాక్టరీలోనే ఒక ఎంప్లాయ్మెంట్ ఇవ్వడమో, లేకపోతే ఏదో ఒక రకంగా వాళ్ళకి లైవ్లీహుడ్కి ఇవ్వడానికి ఒక పని కల్పించడం విజయనగరం జిల్లా ప్రజలందరికీ కూడా మేము విన్నవించుకుంటున్నాం, ఇన్వైట్ చేస్తున్నాం. P4 విధానంలో P4 కుటుంబంలోకి మీరు కూడా రండి అని ఇన్వైట్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు గౌరవ ఎస్పీ గారు కూడా ఈరోజు శక్తి యాప్లో SOSని ఏ విధంగా మనం యూజ్ చేసుకోవాలి దాని మీద కూడా ఒక డెమో ఇచ్చి మాకు ఈరోజు లాంచ్ చేశారు. మీ అందరికీ తెలుసు, శక్తి యాప్ ఈరోజు ఇంచుమించుగా 1,20,00,000 మందికి పైగా ఈరోజు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. SOSని ఎలా ఉపయోగించుకోవాలి అన్నది కూడా ఈరోజు ఒక డెమో ఇచ్చి మాకు అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. అది కూడా పోస్టర్ కూడా రిలీజ్ చేసుకున్నాం. ఎస్పీ గారికి కూడా మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేసుకున్నాను.
మేము అదే ఒక 1 ఇయర్ వచ్చిన తర్వాత కూడా మేము గత ప్రభుత్వం గురించి మాట్లాడడం అన్నది పద్ధతి కాదు, కానీ మాట్లాడాలి ఇప్పుడు. ఎందుకంటే మీరు అన్నది కరెక్ట్. ఇవి ఇంతకుముందు మీరు అబ్జర్వ్ చేయండి, గాంజా 2019 వరకు ఏ లెవెల్లో ఉండేది, 19 తర్వాత ఏ లెవెల్లో ఉన్నది ఒకసారి గ్రాఫ్లు కూడా తీసుకుంటే ఆ ఉదాసీనత అన్నది చాలా క్లియర్గా మనకు కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం ఈ ఉగ్ర కదలికల మీద ఇంత నిఘా వర్గాలు పనిచేసినప్పటికీ కూడా చాలా అన్ఫార్చునేట్ థింగ్ ఈజ్ అండ్ అట్ ద సేమ్ టైం సర్ప్రైజ్ థింగ్ ఈజ్, ఎక్కడో ఒక దగ్గర మనకి కనిపించాల్సిన ఈ ఈ ఉగ్రవాదుల తాలూకా కదలికలు మన సరౌండింగ్లోనే కనిపించడం అన్నది అట్ ద సేమ్ మనకు ఇంకా అందులోని ఇంకా వన్ ఆఫ్ ద లెకెస్ట్ పార్ట్ ఈజ్ మన ఇంటెలిజెన్స్ వర్గాలు కరెక్ట్గా పనిచేసి వాళ్ళని ఇన్ టైంలో పట్టుకొని మనల్ని ఒక సేఫ్ గార్డ్లోకి తీసుకురావడం అన్నది ఒక మంచి పాయింట్ కింద మనం కూడా తీసుకోవాలి. ద సేమ్ టైం ఈరోజు గాంజా ఉందంటే నేను చాలా హ్యాపీగా చెప్తాను. మొన్న ఈగల్ మనకి యాంటీ నార్కోటిక్ డే జరిగింది. ఆ రోజు కనుక మేము మొత్తం లెక్కలు తీసుకుంటే ఇంతకుముందు 10,000 ఎకరాల పైన కల్టివేషన్ ఉన్న గాంజా క్రాప్ని మనం వచ్చిన తర్వాత ఈగల్ టీమ్ ఏర్పాటు చేసిన తర్వాత దాన్ని 99 ఏకర్స్, ఆ 99 ఏకర్స్ కూడా అది కూడా డిమాలిష్ చేసేసి వాళ్ళని కూడా ఈరోజు ప్రాపర్ వేలో నడిపించడం. ఈరోజు మీరు అబ్జర్వ్ చేసుకుంటే, అంటే నేను డిపార్ట్మెంట్ స్టేట్లను నేను డివైడ్ చేసి మాట్లాడడం కాదు, కానీ మనకి ఒరిస్సా సైడ్ నుంచి అటు నుంచి తమిళనాడు ఎక్కువగా మనకి ట్రాన్స్పోర్ట్ అయ్యే పరిస్థితి. మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఆంధ్రాలోకి ఎంటర్ అయిన తర్వాత మ్యాక్సిమం ఐదర్ విజయనగరం లేకపోతే అనకాపల్లి, వైజాగ్ ఈ ఏరియాస్లో చాలా ఎక్కువగా హ్యూజ్గా మనం పట్టుకుంటున్నాం. అంటే ఒక్క సంవత్సరంలోనే దగ్గర 70,000 కేజీలని డిమాలిష్ చేసాం గాంజాని. అంటే ఈరోజు ఎంత ప్రాపర్ వేలో వర్క్ చేసుకుంటాం. అంటే నేనేమంటానంటే ఒక బాధ్యత కలిగిన ఒక గవర్నమెంట్ చేసే పని ఇలా ఉంటే లాస్ట్ 5 ఇయర్స్ కనీసం దీని మీద ఒక రివ్యూ చేసిన పాపాను కూడా నాకు తెలిసి పోలీస్ డిపార్ట్మెంట్తో ఒక రివ్యూ చేసిన పాపాను ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి నాకైతే తెలియదు. ఈరోజు అలా కాదు, ప్రతి ఎవ్రీ మంత్ మార్నింగ్ వేసేకి ఏం జరుగుతుంది అని ఎక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగినా మాకన్నా ముందు సీఎం గారు స్పందిస్తున్నారు. సో అందువల్లనే మేము కూడా కంట్రోల్ చేసుకోగలుగుతున్నాం. మ్యాక్సిమం ఇవన్నీ కూడా గంజా ఇవన్నీ కూడా కట్టడి చేసుకోగలుగుతాం. మేము 10 సార్లు మేము చెప్పేవాళ్ళమే మేము అపోజిషన్లో ఉండేటప్పుడు, ఎస్పెషల్లీ ఉమెన్ ప్రెసిడెంట్గా నేను కూడా చాలా సందర్భాల్లో అప్పీల్ చేశాను. మద్యం షాపుల్లో ఎందుకు క్యూఆర్ సిస్టమ్ ఎందుకు పెట్టట్లేదు, డిజిటల్ పేమెంట్స్ ఎందుకు పెట్టట్లేదు అని ఆ రోజు మేము చాలా సందర్భాల్లో విత్ ఫిగర్స్ చెప్పున్నాం. అరే మీరు ఇంత నాసిరకమైన మద్యాన్ని అమ్ముతున్నారు, ఈ నాసిరక మద్యంతో ఇంతమంది అనారోగ్య పాలవుతున్నారు, ఇంతమంది చనిపోతున్నారు. జంగారెడ్డిగూడెం లాంటి దగ్గర 21 మంది చనిపోతే అప్పుడు ప్రతిపక్ష హోదాలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నేను ఇద్దరం కలిసి ఆ రోజు విజిట్ చేసిన పరిస్థితి. ఇలాంటివి జరగకుండా చేయడానికి ఆ రోజు డిస్టిలరీస్లో కూడా ఎంత కెపాసిటీ ఆఫ్ స్పిరిట్ ఇందులో ఉంటుంది, ఎంత పర్సంటేజ్ ఆఫ్ స్పిరిట్ ఇందులో ఉంటుందని చెప్పి డీటెయిల్గా ఇచ్చాము. అది ఒక సెక్టార్. సెకండ్ది ఏంటంటే ఇందుకు మీరు డిజిటల్ పేమెంట్స్కి మీరు అలౌ చేయట్లేదని మేము చెప్తే ఒక్కరోజైనా సంబంధించిన మినిస్టర్ కానీ సీఎం కానీ స్పందించారా అండి? పైగా మా మీద బురద జల్లి మా మీద సోషల్ మీడియాలో చాలా వరస్ట్గా కామెంట్స్ పెట్టిన పరిస్థితి. ఆ రోజు మేము దేనికి జడవల. సో నేనేమంటానంటే ఆ రోజే మేము చెప్పాం, అరే రేపు పొద్దున్న ఎలక్షన్స్కి ఖర్చు పెట్టే సొమ్ము అంతా మీరు కష్టపడిన సొమ్ము తీసుకెళ్ళి వాడు ఖర్చు పెడతారు వాళ్ళు. ఆ రోజు మేము చెప్పాము ఆ మాట. డిజిటల్ కరెన్సీ లేకుండా ఉంటే దానికి ఒక అథెంటికేషన్ ఉంటుంది డిజిటల్ కరెన్సీకి అయితే, ఆ డిజిటల్ పేమెంట్స్ ఉంటాయి. అది లేదు, ఎంత లోపలికి వెళ్తుందో ఎంత గవర్నమెంట్కి వెళ్తుందో అడిగే లెక్కలు చేసే పరిస్థితి లేదు. సో దట్ మేము ఆ రోజే చెప్పాము ఇదే జరుగుతుంది అని చెప్పాము, అదే జరిగింది. ఈరోజు అదే తేటతెల్లమైంది. మద్యం మీద వచ్చే ఆదాయం మీద కూడా అంటే నా రాష్ట్రంలో ఎంతమంది తాగుతారు, ఇంత ఆదాయం వస్తుంది, దీన్ని బేస్ చేసుకుని నాకు 25,000 కోట్లు 15 సంవత్సరాలకు అప్పు ఇవ్వండి అని అప్పు తీసుకున్నాడు అంటేనే మనం అర్థం చేసుకోవాలి కదబ్బా. అసలు ఎవరైనా లిక్కర్ మీద అప్పు తీసుకుంటారా? అంటే మించుమించుగా చెప్పాలంటే మనుషుల ప్రాణాలని మన ఆడపిల్లల తాలిబొట్టుల్ని 25 సంవత్సరాలు తాకట్టు పెట్టేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు అసలు ఎన్ని రకాలుగా దగాకోరంటే ఇంట్లో అమ్మను మోసం చేసిన పెద్ద దగాకోరు, చెల్లిని మోసం చేసిన పెద్ద దగాకోరు, కార్యకర్తలు మోసం చేసిన పెద్ద దగాకోరు, సొంత బాబాయిని హత్య చేసి ఆ చెల్లిని మోసం చేసిన పెద్ద దగాకోరు. ఇంతకన్నా పెద్ద దగాకోరు ఎక్కడ ఉంటాడండి? 16 నెలలు ప్రజల సొమ్ము తిని 16 నెలలు జైల్లో ఉండి 45,000 కోట్ల రూపాయలు ఆస్తులు ఈడీ జప్తుల్లో ఉండి అంతకన్నా పెద్ద దగాకోరు ఎవరు ఉంటారు? ఇంత దగాకోరుని ఆయన పక్కన కూర్చోబెట్టుకుని ఆయన నాయకత్వంలో ఈయన పనిచేస్తూ చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడుతున్నారంటే ఒకసారి ఆయన రీథింక్ చేసుకోవాలి. ఈయన సంవత్సరం ముందు బెట్టింగ్లోనే చనిపోయిన అతనికి విగ్రహం కడితే సంవత్సరం తర్వాత ఆ ఇంటికి వెళ్ళి విగ్రహం ఆవిష్కరణ చేసి ఆ ఇంటి కుటుంబాన్ని పరామర్శిస్తాడు.
ఆ పరామర్శించే నేపథ్యంలో దళిత వ్యక్తి సింగయ్య, ఒక రెడ్డి వాళ్ళ కార్యకర్తలే. ఒక కార్యకర్త, మా కార్యకర్త ఏంటంటే అంబులెన్స్ అతను ఇన్ టైంలో హాస్పిటల్కి వెళ్ళలేక ఒక్కతను చనిపోయాడు. అంటే ఒక సంవత్సరం తర్వాత జరగబోయే ఈ పరామర్శ చేసిన ఓదార్పు యాత్రలో ముగ్గురు చనిపోయారు. ముగ్గురు చనిపోతే నిజంగా కన్సర్న్ ఉన్న వ్యక్తి అయితే నాకు తెలిసి ఇమ్మీడియట్గా సింగయ్య చనిపోయిన ప్లేస్కి వచ్చి వాళ్ళ కుటుంబాన్ని, సింగయ్య చనిపోయిన ప్లేస్కి వచ్చి వాళ్ళ కుటుంబం దగ్గరికి వెళ్ళి పరామర్శించాలి. కానీ ఈయనేం చేశాడు, ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు ఆ వెహికల్ కిందన అతను పడి చనిపోయాడు, అతను వెహికల్ కింద పడ్డా కూడా పట్టించుకోకుండా పక్కకు తోసారు, ఆ కారణంతోనే చనిపోయాడు అన్నది వాస్తవాలు బయటకు వచ్చిన తర్వాత అప్పుడు కూడా అతని తాలూకా నైజాన్ని చూపించుకున్నాడు. ఆ కుటుంబాన్ని అతను పార్టీ ఆఫీస్కి పిలిపించుకొని ఓదార్పు అంట. మరి ఇదేం రకం ఓదార్పు యాత్ర నాకేదో తెలియదు. అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా ఏదో ఓదార్పు ఫ్రమ్ హోమా ఏదో సంథింగ్ ఏదో చెప్పుకోవాలి దీన్ని కూడా. Z+ సెక్యూరిటీ మేము ఇస్తున్నామని చెప్పి పదే పదే మా డీజీపీ గారి దగ్గర నుంచి నేను, మా డీజీపీ గారు, మా ఎస్పీ గారు అందరం చెప్తుంటే ఆయన ఇవ్వలేదంటే ఆయన ఏ టైప్ ఆఫ్ సెక్యూరిటీ కోరుకుంటున్నాడో నాకైతే అర్థం కావట్లా. Z+ సెక్యూరిటీ ఆయన ఎందుకు ఇస్తున్నామో కూడా మళ్ళీ చెప్తున్నాం. కేవలం అతని ప్రతిపక్ష పార్టీ నాయకుడి కింద మేము ఇవ్వట్లే, ఆయనకి ప్రతిపక్ష హోదా లేదు, కేవలం ఎక్స్ సీఎం కాబట్టి మేము అది ఇస్తున్నాం. ఆయన ఇస్తున్నాము, మేము ఇవ్వాల్సిన బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ మేము ఇస్తాము, Z+ సెక్యూరిటీ మేము ఇస్తున్నాము, అన్నీ చేస్తున్నాం మేము. కానీ ఆయన ఎందుకు ఆయనకి మరి ఆయన ఏ టైప్ ఆఫ్ సెక్యూరిటీ కోరుకుంటున్నాడో నాకైతే అర్థం కావట్లేదు. ఆయన కోరుకునే సెక్యూరిటీ అయితే మేము ఇవ్వలేం. నాకు ఇప్పటికీ అర్థం కాదు ఏంటంటే రీకాల్ అంటున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఇది ప్రజలు ఇచ్చిన మ్యాండేట్, ప్రజలు ఇచ్చిందే కదా, మరి దీనికి రీకాల్ ఏంటి? అది అసలు ఆ పదం ఉపయోగించినోడికైనా పనిచేస్తుందో లేదో తెలియట్లేదు నాకు. ఓకేనా, ఇంట్లోకి ఏం తగిలింది, చిన్న కరివేపాకు తగిలింది, నేను అలా తీసి ఇలా చూసి అమ్మాయి చూసి పక్కన పడేసి దాన్ని బొద్దింకా అరే నేను బొద్దింక అని చెప్పడానికి కానీ బుర్ర ఉండాలి కదా. బొద్దింక అదేదో ఉంటుంది కదా ముందు వేసం లాంటిది ఏదో, అది ఎంత కూడా ఉంటుందండి? ఇక్కడ నుంచి పెట్టుకుంటే ఇక్కడ వస్తుంది బొద్దింక అయితే, అది చిన్న బొద్దింక మరి కాదు, ఇక్కడ నుంచి ఇంతవరకే వస్తుంది. అరే నేను ఇలా పట్టుకుంటే ఇక్కడ నుంచి ఇంతవరకు ఇక్కడ ఎక్కడో చిన్న నీకు నల్లగా కనిపిస్తుంది, దాని బొద్దింక నువ్వే క్రియేట్ చేసేసి ఆ హోంమంత్రి ప్లేట్లోనే బొద్దింక ఉంటే, హోంమంత్రి ప్లేట్లోనే బొద్దింక ఉంటే అని చెప్పి ప్రచారం చేశారు. విషయం ఏంటంటే వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే, హోంమంత్రి అక్కడికి వెళ్ళి అక్కడ కొంచెం బాగోకపోతే ఇమీడియట్ గా వాటిని సస్పెండ్ చేసి ఆ పిల్లలకి మంచి చేసిందన్న సంగతి కనిపించట్లేదు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.